హలో, టుడే రెసిపీ వచ్చేసి పప్పు చారు. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు లేదా ఒక కప్పు కందిపప్పు తీసుకొని బాగా ద్వారగా వేయించుకొని దాన్ని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ కడిగిన పప్పుని ఒక కుక్కర్లో తీసుకొని అందులోకి సరిపడా నీళ్లు వేసుకోవాలి. అంటే గ్లాస్కి ఒక 2.5 గ్లాసులు వేసుకోవచ్చు, నానబెట్టుకోకపోతే 2 గ్లాసులు సరిపోతుంది. వాటర్ వేసుకొని 2 పచ్చిమిరకాయలు, ఓ టమాటా, ఉల్లిపాయలు, ఇంకా పసుపు, కరివేపాకు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే మనకి పప్పు త్వరగా ఉడుకుతుంది, అలానే పైకి కూడా పొంగడం తక్కువ ఉంటుంది. సో ఒక 4 విజిల్స్ పెట్టించుకుంటే సరిపోతుంది. ఈలోపు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పెట్టుకుందాము. నానబెట్టుకొని ఆ చింతపండు జ్యూస్ చేసుకొని అది పప్పు ఉడికిపోయిన తర్వాత అందులో పప్పు మీద ఉప్పుకున్నాక కలిపేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని కలుపుకొని ఒకసారి పొయ్యి మీద పెట్టి లో ఫ్లేమ్లో మరగనివ్వాలి. ఈ లోపు మనం తాలింపు పెట్టుకుందాము. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకొని బాగా వేగిన తర్వాత పప్పుచారు, మరిగిన పప్పుచారు వేసేసుకొని దాన్ని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు కొంచెం మరగనివ్వాలి. దాని తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్లీ మనకి పప్పుచారు అంటే గుర్తుకొచ్చేది ఉప్పు చేప, కానీ వారాల రోజు ఉప్పు చేపలే కుదరదు కాబట్టి ఏదో ఒక వెజిటేబుల్స్తో ఫ్రై చేసేసుకొని అండ్ పప్పుచారుతో కలిపి తింటే ఆ రుచే వేరుంటుంది. ఎంతైనా అమ్మ చేతులతో వండిన వంటలు వేరు, మనం ఓన్గా వండుకున్న వంటలు వేరు. కానీ మన రుచులు కూడా అలవాటు చేసుకోవాలి. సో అదేవిధంగా నేను కొన్ని వంటలన్నీ కూడా మా మమ్మీని అడిగే నేను ప్రిపేర్ చేస్తుంటాను. అలానే కొన్ని యూట్యూబ్లో కూడా ఛానల్స్ కూడా ఫాలో అవుతుంటాను. అండ్ పప్పుచారు అయితే మరిగిపోయింది, కొత్తిమీర వేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అండ్ పప్పుచారు రుచి చూడడానికి స్పెషల్ గెస్ట్ అయితే జెస్సీ వచ్చేసింది. అండ్ జెస్సీకి తినిపించాను. సో జెస్సీ సూపర్ ఉందని చెప్పింది. అండ్ అప్పటికి తను నెంబర్స్ లెక్క పెడుతుంది నేను వీడియో స్టార్ట్ చేశాను అంటేని. సో తన దృష్టి అంతా కూడా చిప్స్ మీద ఉంది. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా కూడా ఇలా సింపుల్గా కూడా ట్రై చేయండి. అండ్ మీకు కావాలంటే వెజిటేబుల్స్ కూడా ట్రై చేయొచ్చు. ఓకే, బాయ్.